నువ్వు ఈ లోకములో ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధుడిగా ఉండడం, ఈ లోకములో నువ్వు ఒక ప్రవక్తగా ఉండడం, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండడం, పరిశుద్ధాత్మ కోరిక. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున, దేవుని చిత్తము అనగా తన చిత్తము, దేవుని చిత్తం అది. ఈరోజు దేవుని చిత్తానికి ఎంతమంది లోబడుతున్నాం? ఆలోచించండి ఒకసారి. చాలామంది జీవితంలో దేవుని ఆత్మకు తావీయకుండా ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశి, నేత్రాశి, జీవడంబులకి తావిచ్చినటువంటి వారముగా మనం ఉన్నప్పుడు ఈ ఆత్మచిత్తాన్ని అంటే పరిశుద్ధాత్మ చిత్తాన్ని మనం ఎప్పటికీ నెరవేర్చలేము, పొందుకోలేము.